నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా మారాయి. చాలా దయనీయంగా మారింది. తినడానికి తిండి కూడా లేకుండా చాలా మంది ఆకలితో చనిపోతున్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పౌష్టికాహారం కోసం ఒక్క గుడ్డును కొనాలన్నా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. తాజాగా ఒక గుడ్డు ధర 32 రూపాయలకు చేరుకుంది. దీంతో గుడ్డు కొనాలంటే అక్కడి జనాభాలు బెంబేలెత్తిపోతున్నారు. పాకిస్తాన్లో నిత్యావసర వస్తువులపై కూడా ధరలు పైకి చేరుతున్నాయి. దాంతో అక్కడ జనాలు తిండి లేక ఆకలితో చనిపోతున్నారు. పాక్లో గుడ్డు ధరలను చూస్తే ఇటీవల భారీగా పెరిగాయి. డజన్ గుడ్ల ధర ఏకంగా 360కి చేరుకుంది. ఈ మేరకు పాకిస్తాన్ మీడియా కూడా గుడ్ల ధరలు పెరిగినట్లు నివేదికల్లో పేర్కొన్నాయి. 30 డజన్ల గుడ్లు ధర 10,500 రూపాయల నుంచి 12,500కు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డజన్ గుడ్లను 360 రూపాయలకి విక్రయించాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ రిటైల్ వ్యాపారులు 389కి అమ్ముతున్నారు. ఈ లెక్కను చూస్తే ఒక్కో గుడ్డు 30 రూపాయలకు చేరింది. సోయాబీన్స్ దిగుమతికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ ఇంకా నోటిఫికేషన్ను జారీ చేయలేదు. మరోవైపు ద్రవ్యోల్బణం పెరుగుదల కొనసాగుతున్నట్లు ఆల్ పాకిస్తాన్ బిజినెస్ ఫోరం తెలిపింది. ఆహారం, ఇంధనం ధరలు పెరుగుతున్నాయని పేర్కొంది. యుఎస్ డాలర్తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి విలువ క్షీణించడం, ఇంధన ఖర్చులు పెరగడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఇదిలా ఉండగా అంతకుముందు కూడా పాకిస్తాన్లో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇలా పెరుగుతూ పోతే అక్కడ జనాలు మనుగడ అనేది కష్టంగా మారుతుంది. మరిన్ని న్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.